ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థనా పోరాటంలో కలుసుకునే అవకాశాన్ని దేవుడిచ్చినందుకు దేవునికి స్తోత్రం. మనం అందరం కలిసి దేవుని ఆరాధన చేద్దాం. ఆ తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనము విందాం. ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన నింపయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నింపయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట అసాధ్యము, ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము, ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నింపయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నింపయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనము సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట అసాధ్యము, ప్రార్థనలో మూల్గునది
మరుగైపోవుట సాధ్యము. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట సాధ్యము. ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట సాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట సాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట సాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట సాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట సాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నా ప్రియ యేసు 10,000లో అతి సుందరుడా, సుందరుడా. నా ప్రియ యేసు 10,000లో అతి సుందరుడా, సుందరుడా. మరొకసారి సంగమంతా. నా ప్రియ యేసు 10,000లో అతి సుందరుడా, సుందరుడా. నా ప్రియ యేసు, నా ప్రియ యేసు 10,000లో అతి సుందరుడా, సుందరుడా. యేసు ప్రతి ఒక్కరు స్వరమెత్తి యేసు, యేసు. అన్ని నామముల కన్నా పైనామము నీది. దేవానికి వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. సమస్తమును ఏలువాడ, సార్వభౌమం గల అధికారము గలవాడానికి స్తోత్రం.
సగమంత బిగ్గరగా స్వరమెత్తి రెండు చేతులు పైకెత్తి ఒకే నామం, ఆ నామమే పైకెత్తబడాలి. ఆ నామములోనే స్వస్థత, ఆ నామములోనే రక్షణ, ఆ నామములోనే సమస్తము సాధ్యము. We cry out to you, Lord. There is deliverance. Yeshua. కొంచెం బిగ్గరగా ఏక స్వరముతో సగమంత నా ప్రియ యేసయ్యా, నా ప్రియ యేసు, పదివేలలో అతి సుందరుడా, యేసు. Lord, there's healing in your name. Lord, there's abundance in your name. There is blessing in your name. There's glory in your name. దేవా, నీ నామములో స్వస్థత ఉంది, నీ నామములో శక్తి ఉంది, నీ నామములో బలం ఉంది. నీ నామమే గొప్పది దేవా. ప్రభావవంతమైన నీ నామాన్ని గొప్ప చేస్తున్నామని సంఘమంతా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. బిగ్గరగా స్వరమెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరలోక సమూహముతో దేవుని దూతలతో కలిసి పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని పొగడబడుతున్న మా దేవా, 10,000లలో అతి ప్రియుడా, అతి సుందరుడు, అతి కాంక్షణీయుడా యేసు, నీకు స్తోత్రం. ప్రతి బలహీనత ఇప్పుడే తొలగిపోవునుగాక, ప్రతి రోగము నయమైపోవునుగాక, ప్రతి మూయబడిన ద్వారము యేసు శక్తి గల అధికార నామములో తెరవబడునుగాక. మూయబడిన గర్భములు దేవుడు తెరవబోతున్నాడు. యేసు, నీకు స్తోత్రమయ్యా, నీకు వందనాలు. గొప్ప ఆశీర్వాదం పరము నుండి దిగి వచ్చునుగాక. యేసయ్యా, నీకు స్తోత్రం. సంఘ సరిహద్దులు విశాలపరచబడునుగాక. ప్రతి కుటుంబంలో నెమ్మది వచ్చునుగాక. ప్రతి ఒక్కరు దేవానికి స్తోత్రం అని బిగ్గరగా దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు, నీకు స్తోత్రం. యేసయ్యా, నీకు స్తోత్రం.
హల్లెలూయా, హల్లెలూయా. అనేక మంది నూతన ఆత్మలు సంఘములకు నడిపించబడుదురుగాక. ఓ యేసయ్యా నీకు స్తోత్రం. వందలాది మంది బాప్తిసం పొందుదురుగాక. యేసు నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి వందనాలు తండ్రి. గొప్ప కార్యములు మీరు చేయండి. ఈ సన్నిధిలో నీ సన్నిధిలో చేయబడుతున్న ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయండి. గొప్ప రాజా నీకు స్తోత్రం. హల్లెలూయా, నీకు స్తోత్రం. ఇంకొంచెం బిగ్గరగా ఇంకొక నిమిషం దేవునికి స్తోత్రం చెల్లావా. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు దేవుని ఆరాధించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు దయచేశాడు. ఈ సమయంలో మనమందరం కూడా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చెట్టు అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనము ఆలోచించేద్దాం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం దయచేసి మనం చదువుకుందాం. చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. లెబానోను పర్వతము దాని వేళ్లు తన్నునట్లు వారు తమ వేళ్లు తన్నుదురు. అతని కొమ్మలు విశాలముగా పెరుగును. ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. లెబానోనుకున్నంత సువాసన అతనికుండును. ఇక్కడ చెట్టును గూర్చి మనం చూస్తున్నాం. శీతాకాలంలో బాగా మంచు కురుస్తున్నప్పుడు చెట్టు ఆకులకు ఎలా ఉంటుందంటే అంత మంచు కనిపిస్తుంది. చెట్టుకు ఏ విధంగానైతే మంచు ఉందో, ఏ విధంగానైతే మంచు పట్టి చెట్టుకుంటుందో, అలాగా నన్ను నమ్ముకున్నటువంటి వారికి, నన్ను ఎరిగిన వారికి, నా యందు విశ్వాసముంచిన వారికి నేను అలా ఉంటాను. చెట్టుకు మంచున్నట్టుగా నేను ఉంటాను. దేవుడు ఏమన్నాడంటే, నా ప్రజలారా, నా జనులారా, నేను మీకు అలా మంచులాగా మిమ్మల్ని అంటుకుని ఉంటానయ్యా అని చెప్పేసి అంటున్నాడు. ఎంత మంచి దేవుడు కదా. దేవుడు చెట్టుకు మంచు వలె మనకు దేవుడు అండగా, దేవుడు తోడుగా ఉండేటటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. అలాగుననే తామర పుష్పం ఎదిగి అభివృద్ధి పొందినట్లుగా నేను మిమ్మల్ని అభివృద్ధి పొందిస్తాను. తామర పుష్పం అనేటటువంటి విషయాన్ని చూస్తే, లోటస్ ఫ్లవర్ చూస్తే మీకు అది నీళ్లలో పెరుగుతుంది. ఆ నీళ్లలో పెరిగేటటువంటి ఆ పుష్పం ఒక్క పుష్పం కాదది. దాంట్లో అనేక రకాలైనటువంటి గడ్డలు ఉంటాయి. ఆ గడ్డలు ద్వారా ఏమొస్తాయంటే అనేక రకాలైనటువంటి తామర పుష్పాలు
చాలా చక్కగా ఎంత చూడడానికి ముచ్చటగా ఉంటాయి. అంటే దాని వేర్లు లోపలికి వెళ్ళి ఉన్నాయి, నీళ్లలో ఉన్నాయి, లోపలికి ఉన్నాయి, దానికి మరణం లేదు. అలాగే నేను మిమ్మల్ని అభివృద్ధి పొందిస్తాను. మీ వేర్లు బాగా లోతుకు వెళ్ళి నాలోకి వచ్చి నాలో వేరు పారినటువంటి వాళ్ళై మీరుంటే నేనేం చేస్తానో తెలుసా? తామర పుష్పం ఏ విధంగానైతే అది చక్కగా అభివృద్ధి పొందుతుందో అలాగే మిమ్మల్ని నేను అభివృద్ధి పొందిస్తాను. దేవుని బిడ్డలారా, తామర పుష్పాన్ని ఒక్కసారి గమనించినట్లయితే దాన్ని కోసుకుందామా, దాన్ని తీసుకుందామా, దాన్ని తెంపుకొద్దామా అంటే అంత ఈజీ కాదు. అది ఎక్కడుందో తెలుసా? నీళ్లలో ఉంది. దాని వేరెక్కడుందో తెలుసా? లోతుకుంది. దాని గడ్డ ఎక్కడుందంటే లోపలికి ఉంది. దాంట్లో నుంచి అది మొలకెత్తింది. పైన నువ్వు తుంచేసినా మరొకటి వచ్చి ఏం చేస్తుందంటే మరొక పుష్పం, ఈ విధంగా విస్తారమైన పుష్పాలు ఆ చెరువులోనూ లేకపోతే అక్కడ కనబడేటటువంటి ఆ వాగులోనూ విపరీతమైనటువంటి తామర పుష్పాలు మనకు కనబడతాయి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అలాగా నేను మిమ్మల్ని అభివృద్ధి పరుస్తాను అని చెప్పి దేవుడు అంటున్నాడు. ఆ తర్వాత లెబానోను మీద ఉన్నటువంటి ఆ యొక్క ఒలీవ చెట్టుకు ఎంత సౌందర్యం ఉందో అలాంటి సౌందర్యాన్ని నేను మీకు దయచేస్తాను అంటున్నాడు. లెబానోను పర్వతం మీద దాని వేళ్ళు తన్నును, దాని కొమ్మలు విశాలంగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యాన్ని నేను ఇస్తాను. ఒలీవ చెట్టు ఎంత సుందరంగా ఉంటుంది. అది వేసవి కాలంలో పచ్చగానే ఉంటుంది, శీతాకాలంలో పచ్చగానే ఉంటుంది, వర్షాకాలంలో పచ్చగానే ఉంటుంది. నిరంతరం పచ్చగా ఉండేటటువంటి ఈ చెట్టు ఎంతో సుందరమైన చెట్టు. అలాగే నేను నీకు మంచుగా ఉండి నీవు తామర పుష్పం వలె నువ్వు అభివృద్ధి చెంది ఆ తరువాత లెబానోను మీద ఉన్నటువంటి ఆ ఒలీవ చెట్టు ఏ విధంగానైతే ఏపుగా పెరిగి చక్కగా సుందరంగా కనబడుతుందో ఆ విధంగా నిన్ను సౌందర్యపరుస్తాను. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు, మనమందరం కూడా అందంగా ఉండాలని, సౌందర్యంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన నడక బాగుండాలి, మన చూపు బాగుండాలి, మన యొక్క సమస్తం బాగుండాలి అని చెప్పి దేవుడు కోరుతున్నాడు. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు అని వర్ణిస్తూ ఉన్నాడు పరమగీతములో. దేవుని బిడ్డలారా, ఈ సౌందర్యవతి ఎవరు అని అనగా సంఘం. ఆ సంఘం అనేటటువంటిది ముడత మచ్చ కళంకం లేనటువంటిదిగా, ఏ విధమైనటువంటి కళంకం లేనిదిగా, యేసు రక్తంతో కడగబడిందిగా, వాక్యంతో శుద్ధి చేయబడిందిగా ఉంటుండగా ఈ యొక్క సంఘం ఏ విధంగా కనబడుతుందంటే అందమైనదిగా కనబడుతుంది. అలాంటి లెబానోను మీద ఒలీవ చెట్టుకున్నటువంటి ఆ సౌందర్యాన్ని దేవుడు తన పిల్లలమైన మనకు ఆయన దయచేయాలని ఆయన కోరుతూ ఉన్నాడు. లెబానోను మీద ఉన్నటువంటి ఆ యొక్క ఒలీవ చెట్టు సౌందర్యం కలిగినటువంటి వారిగా మనం ఉండటంతో పాటు లెబానోనుకున్నంత సువాసన అతనికుండును. చూడండి, ఎవరైనా మంచి వాల్యుబుల్ కాస్ట్లీ పర్ఫ్యూమ్ వేసుకున్నారనుకో అని వాళ్ళ వైపు చూడాలనిపిస్తుంది. అలాగే ఈరోజు దేవునికి స్తోత్రం, మనము మంచి వాసన రానటువంటి మనల్ని దేవుడు ఏం చేశాడంటే తన ప్రేమతో తన రక్తాన్ని కార్చి పరిమళ వాసనగా మార్చేశాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము ఈరోజు క్రీస్తు కొరకు పరిమళ వాసనగా ఉండాలి. లెబానోను కున్నంత సువాసన దానికి ఉండును. ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఒక చెట్టుకి మంచున్నట్టుగా నేను నీకు తోడుగా ఉంటా. ఆ తర్వాత తామర పుష్పం అభివృద్ధి చెందినట్టుగా నేను నిన్ను అభివృద్ధి పొందిస్తా. తర్వాత లెబానోను పర్వతం మీద ఉన్నటువంటి ఆ ఒలీవ చెట్టుకున్నటువంటి సౌందర్యాన్ని నీకు ఇస్తాను. ఆ తర్వాత నేను నీకు చక్కటి సువాసనను దయచేస్తా. నేను నీకు ఇచ్చే సువాసన అది నీ వల్ల కలిగింది కాదు, అది నా ద్వారా కలిగింది. నన్ను హత్తుకుంటే, నన్ను గట్టిగా
పట్టుకుంటే, నాతో ఉంటే, నాతో సహవాసం చేస్తే, నా సన్నిధిలో గడుపుతూ ఉంటే నువ్వు సువాసనగా మారిపోతావు అని చెప్పి దేవుని వాక్యం సుస్పష్టంగా మనకు తెలియజేస్తుంది. నా ప్రియ స్నేహితులారా, ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా ఇలాంటి చక్కటి ఆధ్యాత్మికమైన జీవితాన్ని కలిగినటువంటి వారిగా మనం బ్రతకడానికి కృపగల దేవుడు మనకు సహాయం చేసేటట్టుగా ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, సర్వశక్తి కలిగినటువంటి మా గొప్ప దేవ, నీవెంతైనా నమ్మదగిన దేవుడు. మీ ప్రేమ చాలా చాలా గొప్పది. చెట్టుకు మంచు వలె మీరున్నారు, మాకు మీరు తోడుగా ఉన్నారు. అందుని బట్టి స్తోత్రం. అలాగే మా ప్రభువా, తామర పుష్పం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో అలాగ మమ్మల్ని అభివృద్ధి పొందిస్తున్నారు. స్తోత్రం నాయన. లెబానోను పర్వతం మీద ఉన్నటువంటి ఒలీవ చెట్టుకున్నటువంటి సౌందర్యం నీవు మాకు అనుగ్రహించి మమ్మల్ని ప్రేమించి నిర్దోషులుగా, నిష్కళంకులుగా, పరిశుద్ధులుగా నీ ఎదురు కనబడేటటువంటి కృప మాకు దయచేయండి. మా కన్న తండ్రి, మా గొప్ప దేవా, మా ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఆ లెబానోను పర్వతానికి ఉన్నటువంటి ఆ సువాసన మా జీవితంలో దయచేసి మమ్ములను మీరు ప్రేమించి ఈ గొప్ప కృప ఇచ్చినందుకు నీకు స్తోత్రం. క్రీస్తు యొక్క సువాసన మేమెక్కడికి వెళ్ళినా అది వెదజల్లడానికి సహాయం చేయండి. ఆ ఇల్లు అత్తర వాసనతో నిండెను. అవును ప్రభువా, మీరున్నటువంటి ఇంటిని అత్తర వాసనతో మీరు నింపారు. అలాగే మా బ్రతుకులు నీవు అనుగ్రహించేటటువంటి చక్కటి సువాసన కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తూ సునాదం కలిగినటువంటి వారమై సంతోషంగా, ఆనందంగా నీ కృపలో సాగిపోవడానికి సహాయం చేయమని సర్వకృపానిధి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు నామములో అభినందిస్తున్నాను. ఈ ప్రార్థనా పోరాటంలో మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకుని ఇలాంటి చక్కటి సందేశాలు మీకు అందించేటటువంటి అవకాశాన్ని దేవుడు ఇచ్చినందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. వీటన్నిటినీ కూడా మీరు అనేక మందికి చేరవేయాల్సిందని ప్రభు పేరట కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. కృప మీకు తోడైనగాక. ఆమేన్.